కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ, జనగామ జిల్లాల మధ్యలో ఉన్న హుస్నాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, సికింద్రాబాద్ గతంలో జిల్లా కాదు, జిల్లాల విభజన జరిగినప్పుడు సికింద్రాబాద్ కాకుండా మల్కాజ్గిరి జిల్లా ఎలా చేశారని గత ప్రభుత్వంపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. హుస్నాబాద్ను బలవంతంగా సిద్దిపేటలో కలిపితే ఇక్కడ నిరసనలు తెలిపారు, దీక్షలు చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రిటైర్డ్ జడ్జితో నివేదిక చేసి హుస్నాబాద్ను కరీంనగర్లో కలుపుదామని అన్నారు. ప్రజల అభిష్టం మేరకు జిల్లాలు ప్రజల సౌకర్యాలకు అనుగుణంగా ప్రాంతాలు ఉండాలని అన్నారు. సికింద్రాబాద్ ఇంతకుముందు జిల్లా కాదు, జిల్లాలు చేసినప్పుడు మల్కాజ్గిరి చేశారు. సికింద్రాబాద్, హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర రాజధాని. ఉమ్మడి రాష్ట్రంలో 1960లో సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంసీహెచ్గా కలిసింది. 70లో జిహెచ్ఎంసీగా మారింది. అప్పటి నుంచి మేమేం మార్పు చేయలేదు. వాళ్ళ టైంలో మల్కాజ్గిరి జిల్లా అయింది, వాళ్ళ టైంలో ఈ జిల్లాలు ఏర్పడ్డాయి. సికింద్రాబాద్ జయం అర్థంలే కదా. తప్పకుండా ఇటువంటి ఆవేదన ఉంది కాబట్టి రాజకీయం చేయొద్దు, వాళ్ళు ఆవేదన ఉంది. అందులో భాగంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ కూడా ఆనాడు బలవంతంగా సిద్దిపేటలో కలుపుతుంటే ఈ ప్రాంత ప్రజలంతా దీక్షలు చేశారు. ఈ ప్రాంత ప్రజలు టవర్లు ఎక్కిరు, ఈ ప్రాంత ప్రజలు అమరనిరాశ చేశారు. అయినా ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా సిద్దిపేటలో కలిపిన మాట వాస్తవము. ప్రజల ఆకాంక్షను గౌరవించే విధంగా ఒక రిటైర్డ్ జడ్జితోటి సాంకేతికంగా, శాస్త్రీయంగా హద్దులు మార్చడము, జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని శాసనసభలో చెప్పినాం. ఇక్కడ ప్రజల ఆకాంక్ష తప్పకుండా కరీంనగర్లో కలపడం మా బాధ్యత. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అయినప్పుడు ఇక్కడ ప్రజల ఆకాంక్ష కరీంనగర్లో కలవాలనే దాని మీద బరాబర్ నెరవేరుస్తాం. 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్బంధంగా ఇలా భవిష్యత్ అభివృద్ధి అయితే కావచ్చు తీసుకుపోయి ఎక్కడో ఐసీఓ కాంప్లెక్స్ కట్టినారు. అదే ఇవాళ ఈ మార్కెట్ యార్డు తీసుకుపోయి నేను ఇక్కడ జిల్లాల గడ్డల మార్కెట్ యార్డు ప్రతిపాదిస్తూ ఉన్నాం, పెద్ద 100 ఎకరాల పైన. అటువంటిది ఇక్కడ కట్టుకున్నా ఇలా, లేకపోతే ఆ మున్సిపల్ ఆ ప్రాంతం అంతా కూడా తీసేసి పాత ఎంపీ ఆఫీస్ అంతా కూడా మంచి బ్యూటిఫుల్ చేసుకున్న ఇవాళ డిఫరెంట్ ఉంటుంది పబ్లిక్ కన్వీనియన్స్గా. ఇబ్బంది కలిగే పరిస్థితి. ప్రభుత్వం అనేటువంటిది ప్రజలకు సౌకర్యాలు కలిగజేసే విధంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలి. రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏమైనా ఉంటే పాత మున్సిపాలిటీ ఆఫీస్ తెచ్చిపెట్టాం, ప్రజలకు సౌకర్యం కొరకే తెచ్చిపెట్టాం తప్ప ఇంకేదో ఇష్యూ కాదు కదా. కాబట్టి ఇలా తప్పకుండా హుస్నాబాద్ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఆనాడు పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చెప్పారు, ఇప్పుడు కూడా అదే మాట కట్టుబడి ఉన్నాం. ఇక్కడి ప్రజల ఆకాంక్షను గౌరవించి కరీంనగర్లో కలుపుతాం. కలిపే సందర్భంలో అడుగుతా ఉన్నాం, ఇవాళ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఎందుకు కలిపినరో జవాబు చెప్పాలని కూడా అడుగుతాను ఆ నాయకులందరినీ. గొంతు లేదా బలవంతంగా పక్క నాయకుడు బలవంతుడై గుంజుకపోతుంటే ఎందుకు మౌనంగా మీరు మద్దతు ఇచ్చిరో జవాబు చెప్పాల్సిన అవసరం ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనం. కాంగ్రెస్ పార్టీ తనకు కూడా ఒక విధి విధానాలు ఉన్నాయి. సెలెక్ట్ ఎలెక్ట్, ఫస్ట్ కౌన్సిలర్ అభ్యర్థులు అయిన తర్వాత పార్టీ నిర్ణయం మేరకు చైర్మన్ అభ్యర్థి ఎంపిక జరుగుతుంది. లేదు పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కూడా ఫలానా చైర్మన్ అభ్యర్థి అని అంటే ఆలోచనను పార్టీ దృష్టికి తీసుకుంటాం. అల్టిమేట్ ఆఖరికి తుది నిర్ణయం శాసనసభ్యుడిగా నా నిర్ణయం కానీ ఇంకోటి. ఇప్పటికే సర్వేలు జరుగుతూ ఉన్నాయి, స్థానికంగా ఉండబడేటువంటి నాయకుల సర్వే జరుగుతూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేస్తూ ఉంది. అన్ని రకాలుగా ఎవరు కూడా పొన్నం ప్రభాకర్ టికెట్ ఎవరికి ఇయ్యాడో వచ్చిన వాళ్ళు నేను ఇచ్చినట్టు కాదు, రానోళ్ళకి నేను ఇయ్యనట్టు కాదు. గెలుపు ఆధారంగా, సర్వే ఆధారంగా టికెట్లు వస్తాయి. ఎవరెవరు పోటీ చేయదలుచుకున్నారో వాళ్ళు వార్డులలో కష్టపడాలి, బయట అన్ని పనిచేసి వాళ్ళ వార్డుల ప్రజా సమస్యలలో తిరగాలి. ఇలా ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చినాం, ఇందిరా మిల్లు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉన్నాం, ఫ్రీ బస్ ఇస్తున్నాం, హుస్నాబాద్ టౌన్లో ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజలను ఆశీర్వదించమని కోరను అడుగుతాం. అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గెలుపు, ఆ అభ్యర్థి గెలుపు. కాబట్టి ఇక్కడ మొత్తంగా ప్రజలు తప్పకుండా సానుకూలంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నీటి పన్నుకు సంబంధించి ఆనాడు మిషన్ భగీరథ పేరు మీద నల్లా కలెక్షన్ తీసుకున్నప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు ఇష్టం ఉన్నట్టుగా కొంత అప్లోడ్ జరిగిందని తెలిసింది. ఒక్కొక్కరి ఇళ్లలో 3-4 కనెక్షన్లు ఉన్నట్టుగా రికార్డులలో ఉండడం వల్ల వాళ్ళు వాడకుండా కూడా పేమెంట్ చేయాల్సి వస్తుందన్నారు. తప్పకుండా అవన్నీ రివ్యూ చేస్తాం. ఎక్కడ నీళ్లు వాడుకుంటారో అక్కడ మాత్రమే పన్ను వేసే విధంగా తగిన చర్యలు తీసుకుంటాం. ఎవరు ఆందోళన చెందద్దు, అది నా బాధ్యత అనే మాట మనం చేస్తున్నాం.
అలాగే ఇంటి పనులకు సంబంధించి కూడా వట్టిగానే కొంత ఆందోళనకు గురయ్యే పరిస్థితి జరుగుతుంది. రివ్యూ చేస్తాం. ఎవరికి ఎటువంటి పన్ను రూపంలో భారం పడే ప్రయత్నం జరగదు. కొంత కమర్షియల్ రెసిడెన్షియల్ అనే ఇష్యూ మీద వచ్చినప్పుడు దాన్ని కూడా హుస్నాబాద్ పట్టణ గ్రేడ్కి అనుగుణంగానే తగ్గించి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి విధంగా ప్రయత్నం చేస్తామనేటువంటి మాట కూడా మనం చేస్తున్నాం. అది నీటి పన్ను కానీ ఈ ఇంటి పన్ను కానీ ఈ విధంగా ఎక్కడ సమస్యలున్నా దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యంగా డ్రైనేజ్ సమస్య కావచ్చు. తప్పకుండా ముఖ్యమంత్రి గారి నోటీసులో ఆ రోజు హుస్నాబాద్కి వచ్చినప్పుడు చెప్పినాం. హుస్నాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి సిద్దిపేట రోడ్ నుంచి కరీంనగర్ రోడ్డుకు, కరీంనగర్ రోడ్ నుంచి హన్మకొండ రోడ్డుకు, హన్మకొండ రోడ్ నుంచి జనగామ రోడ్డుకు, జనగామ రోడ్ నుంచి తిరిగి మన సిద్దిపేట రోడ్డుకు కనెక్షన్ ఉండే విధంగా ఒక రింగ్ రోడ్డు ప్లానింగ్ ఎస్టిమేషన్ దానికి సంబంధించినటువంటి సర్వే జరుగుతూ ఉంది. ఆ ప్రకారంగా హుస్నాబాద్కు తలమానికంగా ఒక నెక్లెస్ లాగా ఉండే విధంగా రోడ్డును కూడా చేసుకుంటాం. ఇలా కరీంనగర్కు 4 రహదారుల రోడ్ అవుతా ఉంది. 250 పడకల ఆసుపత్రి నిర్మాణం అవుతా ఉంది. పీజీ కాలేజ్ శాంక్షన్ అయింది. దాని తర్వాత శాతవాహన యూనివర్సిటీ వచ్చింది. 35 ఎకరాల స్థలం ఇచ్చినాం. ఇలా అనేక రకాలుగా అటు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వచ్చింది. ఇవి తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఈ కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో తీసుకుపోవడానికి మరి అందరూ కూడా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరుతాం.